మిజోరం రాష్ట్రవాసుల దశాబ్ద కల నెరవేరింది. తమ ప్రాంతానికి రైలు ఏర్పాటు చేయాలన్న ఎన్నో ఏళ్ల నాటి వారి కోరిక సాకారమైంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రైల్వే లైన్ నిర్మించాలన్న ప్రధాని మోదీ సంకల్పంతో అసాధ్యం సుసాధ్యమైంది. మిజోరం రాజధాని ఐజ్వాల్ వరకు కొండలు, లోయలను అనుసంధానిస్తూ భారీ రైల్వే లైన్ను రైల్వే శాఖ నిర్మించింది. అధునాతన టెక్నాలజీతో నిర్మించిన ఈ సరికొత్త రైల్వే లైన్ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఇది భారతీయ రైల్వే చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అంటున్నారు. సుమారు 11 ఏళ్ల పాటు శ్రమించి 8,070 కోట్లతో నిర్మించిన ఈ మార్గం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన రైల్వే ప్రాజెక్టులో ఒకటి అంటున్నారు అధికారులు. 51.38 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో 45 సొరంగాలు, 153 వంతెనలు ఉన్నాయి. ఈ రైలు మార్గం మిజోరం అభివృద్ధికి సరికొత్త మార్గం చూపిస్తుంది అంటున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం 8,070 కోట్లు ఖర్చు చేశారు. ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే కాక ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టులో ఒకటిగా రికార్డులోకి ఎక్కింది. 51.38 కిలోమీటర్ల పొడవైన ఈ ఇంజనీరింగ్ అద్భుతం 48 భారీ సొరంగాలు, 153 బ్రిడ్జ్లను కలిగి ఉంది. కానీ ఈ రైల్వే లైన్ నిర్మాణంలో మాత్రం ఖర్చు సాధారణంగా 1 కిలోమీటర్కు అయ్యే ఖర్చు కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ ప్రాజెక్టును 2008 నుంచి 2009లో మొదలుపెట్టారు. 2015లో దీని నిర్మాణం ప్రారంభించారు. ఈ రైలు 11 ఏళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో 55 సొరంగాలు, 55 పెద్ద వంతెనలు, 88 చిన్న వంతెనలు ఉన్నాయి. ఇంకా 10 ఆర్యూబీలు, అండర్ పాస్లు కూడా ఉన్నాయి. ఈ రైలు మార్గం దాదాపు 54% సొరంగాలు, వంతెనల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో సైరన్ దగ్గర ఉన్న వంతెన నెంబర్ 144 చాలా ప్రత్యేకమైనది. ఇది 114 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఢిల్లీలోనే కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా ఉంటుంది. 114 మీటర్ల ఎత్తులో సింగిల్ పిల్లర్ పై నిర్మించిన వంతెనగా ఇది గుర్తింపు పొందింది. భూకంపాలు, భారీ ప్రవాహాలను తట్టుకుని నిలబడేలా పటిష్టంగా ఈ రైల్వే లైన్ ని నిర్మించారు. ఈ రైల్వే లైన్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలు నిర్మించాల్సి రావటమే భారీ ఖర్చుకు కారణమని తెలిపారు అధికారులు. ఈ రైల్వే లైన్ నిర్మించిన ప్రాంతంలో ఒకదానికొకటి ఆనుకుని భారీ కొండలు ఉంటాయి. వాటిని తవ్వేస్తే తప్ప రైల్ కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తవ్వేస్తూ సొరంగాలు నిర్మించారు. 2 కొండల మధ్య లోయలు ఉన్నందున సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దాని మీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు 6 చోట్ల అతి ఎత్తైన పిల్లర్లు నిర్మించాల్సి వచ్చింది. ఇందుకోసం 70 నుంచి 114 మీటర్ల ఎత్తున్న పిల్లర్లు నిర్మించి వాటిని కలుపుతూ నిర్మించిన ఆ బ్రిడ్జ్లను చూస్తే ఇంజనీర్లు ఎంత శ్రమించారో అర్థమవుతోంది. ఈ ప్రాజెక్టులో 4 కొత్త స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ స్టేషన్లు ఆ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐజాల్కు మొదటి రైల్ లింక్ అయిన ఈ మార్గం మిజోరం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఈ కొత్త మార్గం అస్సాం, మిజోరం సరిహద్దుల్లోని జైరాబీ నుంచి సైరాంగ్ ను కలుపుతోంది. సైరాంగ్ ఐజాల్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైలు మార్గం ప్రారంభంతో మిజోరం రాజధాని ఐజాల్ మొదటిసారిగా భారతీయ రైల్వే నెట్వర్క్ తో నేరుగా కనెక్ట్ అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చాలా కష్టాలు ఎదురయ్యాయని భారతీయ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హిమాలయాల వంటి కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భూభాగం కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ఇంజనీర్లు సొరంగాలు తవ్వటానికి ఎంతో శ్రమించారని, వినూత్న రీతిలో ఈ పనులు ముగించారని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే దేశంలో మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాలుండగా వీటిలో ఒక సిక్కింలో అసలు రైల్వే లైన్ లేదు. మిగతా 6 రాష్ట్రాల్లో పాక్షికంగా రైల్వే లైన్ అందుబాటులో ఉంది. కానీ మిజోరం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. కానీ బైరాబీ, సైరాంగ్ వంటి మిజోరం రాజధాని ఐజాల్ కు రైల్వే కనెక్టివిటీ లభించబోతోంది. త్వరలోనే మిగతా వాటిని కూడా కనెక్ట్ చేస్తామని తెలిపారు.